దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే. తీస్తారా? యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోబు గ్రంథం 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను ఏమనెను? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. మరలా అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. 2 విషయాలు చెప్పలేదంట. నెంబర్ 1 ఏంటి? నేనే పాపము చేయలేదు. రెండోది, దేవుడు నాకు అన్యాయం. మనమాతే చెప్పండి, మంచి యవన వయసులో కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఎంత అన్యాయం నాయనా నువ్వు నా కొడుకుని ఎత్తగా. వాడిని పెంచడం చేతకాలే, ఒళ్ళు కొవ్వెక్కువే ₹1,00,000 బండి కొనిస్తేవి, వాడు వంగిపోయి లారీ కింద పడితే దేవుడు ఏం చేస్తాడు? అవునా కాదా? చెప్పండి. పెంచడం చేతకాలే, నిలబెట్టుకోవడం చేతకాలే, మాట వినకుండా తయారు చేసింది నువ్వు. ఇప్పుడు వాడు చచ్చిపోగానే ఎవరిని నింద చేస్తున్నావు నువ్వు? నేను అదే అంటున్నా. ఎంత సులువైపోయింది ఈరోజు క్రైస్తవుల కంటే నింద అలా వేసేస్తారు. ఎవరి మీద? దేవుడే. అసలు దేవుడని పలకడానికి నీకు అర్హత ఉందా? ఇప్పుడు నిజంగా అంత భక్తి చేసిన యోబు ఏమనాలి? నేను ఏ పాపం చేశాను నాయన, నువ్వెందుకు నాకు ఇట్లా చేసావని అడగాలి. కానీ అన్నాడా? ఆ 2 తప్పులు చేయలేదంటండి. ఎందుకంటే సాతాను దేవుని దగ్గర అనింది ఏంటి తెలుసా? ఒక్కసారి తనకున్నవన్నీ తీసివేస్తే, ఏ నోటితో నిన్ను ఆరాధిస్తున్నాడో, ఏ నోటితో నిన్ను ఘనపరుస్తున్నాడో, ఏ నోటితో నిన్ను మహిమపరుస్తున్నాడో, అదే నోటితో నిన్ను దూషిస్తాడు అని అనింది సాతాను. దేవుడు అన్నాడు, ఛాలెంజ్ కాసుకో, ఆ నోటితో ఎప్పుడు నన్ను దూషించడు. అందుకే పర్టికులర్గా 22వ వచనం రాస్తూ అంటున్నాడు, నేను దేవుని దృష్టికి ఏ పాపము చేయలేదు, దేవుడు నాకు ఏ అన్యాయము. మనం నేర్చుకోవాలి ఈరోజు. మనమాతేమంటాం? దేవుడికి కనికరం లేదు రోయ్. అందుకే దూషణలో దైవ దూషణ అని ఒక మాట ఉంది. అంటే మనం ఇమ్మీడియట్గా ఎవరిని తిట్టేస్తుంటాం? అసలు దేవుని తిట్టడానికి నీకు నాకు ఏ అర్హత? అసలు యోబు లాంటి భక్తి చేసావని నువ్వు దేవుడిని అన్నానికి? ఎటువంటి భక్తి చేశాడు? చదువుదామా? 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమంటున్నాడు? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను. 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. నెంబర్ 1 ఎవరంట? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. చెడుతనమును ఈరోజు నీ గుండె మీద చెయ్యేసుకుని ఈ 4 ఒకటైనా నీ జీవితంలో ఉందా లేదా ఒక్కసారి చూసుకో. ఇంత న్యాయముగా ఉన్నవాడే దేవుణ్ణి దూషించలేదే. అన్యాయం, అక్రమాలు పెట్టుకున్న నీవు నేను దేవుణ్ణి ఎట్లా దూషిస్తావు చెప్పండి? ట్రాన్స్ఫారాలు కనపడతాయి లేవా? ట్రాన్స్ఫారం అంటే ఏంటి? కరెంటును మన దగ్గరకు పంపించేది. కరెంట్ ఆఫీసు నుంచి అక్కడికి వచ్చి అక్కడ నుండి మనకు పంపిస్తుంది. మీరు అటువంటి దగ్గరికి వెళ్ళినప్పుడు
పుర్ర పెట్టి 2 ఎముకలు పెట్టి కింద ఒక మాట రాస్తారు. ఏమని? ప్రమాదము, లేకపోతే అపాయము. ఇంగ్లీష్లో చెప్పాలంటే డేంజర్. అంటే అర్థం ఏంటి? దాన్ని పట్టుకుంటే అట్టనే అయిపోతాను అని అర్థం. అయినా పోయి పట్టుకున్నావు అనుకో, ఎవరిది తప్పు చెప్పండి? చెడు మార్గములో పెంచకూడదని తెలిసి నువ్వు చెడు మార్గములో పెంచుతున్నావు. ఎవరిది తప్పు? ఎవరితో ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు, నీ పిల్లలకి నువ్వు నేర్పించట్లేదు. ఏ మార్గంలో వెళ్తున్నావు అంటే పొద్దస్తమాను పాస్టరే నీ కొడుకు కాడికి వచ్చి, నీ కూతురు కాడికి వచ్చి రానాయనా రానాయనా అని అడుక్కోవాలా? కనుక్కున్న నీవు డిప్ప మీద ఒకటేసి చెంపకేసి ఒకటి కొట్టి రారా ప్రార్థనకి అని తోలుకుని రాలేవా? చెప్పండి. సారు పిలుస్తాడేమో అనుకుంటున్నాను. ఎవరిని పిలిచాలా? నేను పిలిచేదేముంది? సమస్త భారము మోయుచున్న ప్రజలారా నా యొద్దకు రండి అనే ప్రభువే పిలిచాడు. ఇంకా నేను పిలిచేదేముంది? ఆయన మీరే ఒక్కోసారి పిలిస్తే రారు. ఇంకా మీ పిల్లలు వస్తారా? మీరే మూతులు వంకరలు ఎడతా ఉంటారు. ఇంకా మీ పిల్లలు పెట్టకుండా ఉంటారా? మీరే మా మీద నిందలేస్తూ ఉంటారు. ఇంకా మీ పిల్లలు నిందలేయకుండా ఉంటారా? నీ పిల్లలు చెడిపోతున్నారంటే నువ్వు ఇంట్లో మాట్లాడుకున్న విషయాలు వారి హృదయాలకు గుచ్చుకుంటున్నాయి. అందుకే వారట తయారవుతున్నారు. అర్థమైందా? భక్తిగా నటించడము వేరు, భక్తిగా జీవించడము వేరు. భక్తిగా జీవించువాడు ఎప్పుడు నటన అనే జీవితం వానికి అవసరము లేదు. సమయమైన అసమయమైన వాడు భక్తిగానే ఉంటాడు. మరి భక్తి నటించడం అంటే ఏంటో తెలుసా? సారు వస్తున్నాడని తెలిసి కూడా, సారు నీ ఇంటి ముందు ఉన్నాడని తెలిసి కూడా ఎక్కడో లోపడుండి యొబ్బా చూసిలేను తెలియలేదు అండము నటన. కుసుకోసారని హాల్లో కూర్చోబెట్టి వంటగదిలో పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళి వీడికి టైం ఉండదు, పాడుండదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు అనడం ఏంటో తెలుసా? నటన. అంటే ఇప్పుడు నీవు దైవ సేవకుడిని, దైవ సేవకురాలని ఎలా మాట్లాడుతున్నావో నీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుందా? కనుక పిల్లల తప్పు కాదు ఇది. ఎవరి తప్పు చెప్పండి? ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో అదే ఉంటుంది పిల్లల మనసులో. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్లో టీచర్ కొట్టింది, పొరపాటున ఎక్కడో తగిలి కొద్దిగా వాపు వచ్చింది చెయ్యి. ఇప్పుడు వాడు వచ్చి డాడీ, లేదంటే పాప వచ్చి అమ్మ ఇట్లా జరిగిందని అంటే నువ్వేమనాలి? మనం ఈ మాట అంటామా? ఏ టీచర్ రా నిన్ను కొట్టింది, యా సార్ రా నిన్ను కొట్టింది, రేపొద్దున వచ్చి దుమ్ము లేపేస్తా. వీడేమనుకుంటాడు? అవునా? రేపొద్దున్న స్కూల్కి వెళ్తాడు కదా, వెళ్ళి ఫస్ట్ పిల్లకి మా నాయన వస్తాడు, టీచర్ సంగతి ఉంది ఈరోజు. ఏంటి? ఈ పోటుగాడు వచ్చేసాడు అనుకో, ఎక్కడికి? స్కూల్ కాడికి. టీచర్ నిరూపణలు చేసిందనుకో, ఈ పోటుగాడు గాలి తుస్సని పోయినట్టే. ఇప్పుడు కొట్టంటే కొట్టడు, ఇంటికాడికి రారా నీ సంగతి ఏం చేయడు. కొట్టడం చేతగాని దద్దమ్మీడు. అంటే ఇప్పుడు ఇంట్లో ఏం చేసావు? నువ్వేం చెప్పాలా? వస్తా, అడుగుతా, నీవు తప్పు చేసినట్టు తెలిసిందా, అక్కడే బట్టలిప్పితంతా అని అన్నావు అనుకో, ఎందుకు చెప్పినా అనరా నాయన? మీకు అర్థమవుతుందా? మనం అట్ట అంటే కదా, ఏమంటావు? మీ ప్రిన్సిపాల్ని అడిగేస్తా, మీ టీచర్ని అడిగేస్తా, వాళ్ళు నిన్ను కడగకుండా చూసుకో. ఫస్ట్ తప్పు చెయ్యిందే ఎవరి పిల్లల్ని కొట్టరు. ఒకవేళ పొరపాటున జరిగిందనుకో,
ఆ టీచరే క్షమాపణ అడుగు, పొరపాటున తగిలింది సార్ అని. అయిపోయిందా లేదా అక్కడికి? అంటే ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో నీ పిల్లల చెప్పండి చెప్పండి. ఇప్పుడు తల్లిగా నువ్వు భక్తి చేస్తూ దేవుని దగ్గరికి వస్తూ నీ పిల్లలకు మంచిగా నేర్పుతున్నావు. నీ భర్త చర్చికి రాడు, నీ భర్త ఏదో మాట మాట్లాడతాడు. అది ఎవరి మీద ఒత్తిడి? నీ పిల్లలు. నాకు మా నాయన ఉన్నాడు, నాకేం? ఎప్పుడు పిల్లలకు అది కల్పించకూడదు. తప్పు చేసిన వాడు శిక్షకు చెప్పండి అర్హుడు. అంటే మనం ఏం మాట్లాడుకుంటామో అవే పిల్లలు. అందుకే అంట నేను, మొట్టమొదటి గురువులు నీ పిల్లలకి ఎవరో తెలుసా? ఏబిసిడీలు దిద్దించే టీచర్ కాదు, ఇంటిలో ఉన్న తల్లివైన నీవు, తండ్రివైన నీవే. అవునా కాదా? చెప్పండి. నువ్వు పొరక ఊడ్చి మళ్ళీ పొరకాడ పెట్టావనుకో, నీ పిల్లలు ఏం చేస్తారు? పొరక పట్టుకుంటారు. అంటే ఎవరు చేస్తున్నారని పట్టుకున్నారు చెప్పండి. నువ్వు దబా దబా అని బూతులు తిట్టి, బూతులు తిట్టినాడు సంపదా చూడరా అన్నావనుకో, ఆడేమనుకుంటాడు? నువ్వు తిడితే లేదు కానీ నేను తిడితే వచ్చిందా? అసలు ఈ కాలం పిల్లలకి ఏం చెప్పలేం. ఇది కంప్యూటర్ తరం అంటే ఇది ఏంటి? అప్పుడు పరిణామాలాగా ఉంటుండే చిన్నప్పుడు, మనం కొట్టినా తిట్టినా. ఇప్పుడు కొట్టినా తిట్టినా ఫో నేను ఇంట్లోంచి పోతా అంటున్నాడు. వీడు చిన్న షెడ్డీ వేసుకున్నాడు, పిర్ర మీద వాత పెట్టక నేను డాన్, మళ్ళీ దెబ్బలు తినగానే పోయొచ్చలే అని అంటాడు. ఫోన్ అనేది ఆడే దెబ్బలు తిన్నాక. ఒకరోజు ఒక తండ్రి బీచ్లో కొడుకుని తీసుకుని బయలుదేరాడంట, అలాగే వెళ్దాం రారా అని. ఎక్కడ? బీచ్ అంటే ఏంటి? అందరి కాదు, సముద్రం ఒడ్డున. అలలకు ఆ ఇసుక ఏమవుతుంది తెలుసా? తడుస్తూ ఉంటుంది. కనుక మనిషి అడుగేసినప్పుడు ఏమవుతుంటాయి? అడుగులు పడతా ఉంటాయి. వీడు కొడుకును పట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకో కొడుకు అనుకున్నాడంట, లే మా నాయన అడుగుల్లోనే నేను అడుగేసి మా నాయన. ఎందుకంటే ఈ మధ్య విశ్వాసెట్ట కళ్ళు తెరిచి కూడా పడుకుంటున్నారు. అందుకు కళ్ళు తెరిస్తే చూస్తున్నారో తెలుస్తలేదు, పడుకున్నారో తెలుస్తలేదు. అందుకే పక్కన వాళ్ళు పడుకోవడం చూస్తే ఒక్కసారి తొడపాసం గట్టిగా పెట్టి హల్లెలూయా అనండి. నేనేమన్నా, ఎందుకంటే నీ పక్క ఏం పడుకున్నట్టు, అందుకే లేపడానికి అన్నావేమో అనుకుంటాను నేను. ఈడా నిద్దరే, ఏడా ఇంటికాడ నిద్దరే. సీరియల్ చూస్తే మాత్రం నిద్ర రాదు, సినిమా చూస్తే మాత్రం నిద్ర రాదు, పిండి వంటలు చేస్తే మాత్రం నిద్ర రాదు, రొట్టెలు కాలుస్తున్నప్పుడు నిద్ర. అబ్బో నిప్పు ఏంటి? నిప్పు కాలుతుందని భయం. వీడికి వస్తే మాత్రం అమ్మో ఊగులమ్మ వచ్చింటుంది, ఊగులమ్మే. ఇంకా ఊగలేక గోడకి, అబ్బా ఎంత బాగున్నావే గోడ. నరకానికి పోయాక ఊగులమ్మ, జోగులమ్మ, జమ్ములమ్మ అన్నీ పోతాయి, జాగ్రత్త. అక్కడికి వెళ్ళి అబ్బాని పెడబొబ్బలు పెట్టిన నీ అబ్బలు నా అబ్బలు ఎవ్వడు కానరాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు? సర్లే అని నాన్న చెయ్యి ఇడిచిపెట్టాడంట. వీడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంతకి కొడుకు రావట్లేదని వెనక్కి తిరిగాడంట. ఈ కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక అడుగు ఇట్టేస్తున్నాడు, ఒక అడుగు ఇట్టేస్తున్నాడు, ఒక అడుగు ఇట్టేస్తున్నాడు, ఒక అడుగు ఇట్టే. వెనక్కి తిరిగి కోపంగా చూసిన తండ్రి, ఒరే సొట్ట పిట్టలోడా మంచిగా నడువుడా అన్నాడంట. ఏమన్నాడు? ఒరే సొట్ట పిట్టలోడా మంచిగా నడు, గాడిద ఏం నడకది అని అంటే వాడు అన్నాడంట, డాడీ నేనేస్తున్న అడుగులు ఎవరివో తెలుసా? నీవే. కనుక ఫస్ట్ ఆ సొట్టపిట్టలోడివి నువ్వే. ఏంటి? ఫస్ట్ ఆ సొట్టపిట్టలోడివి నువ్వే. నువ్వు నడుస్తున్నందుకే నేను నడిచాను. మన నడక, మన భక్తి, మన విశ్వాస జీవితం సరిగ్గా ఉండదు, కానీ ఇతరులకు బోధించమంటే మాత్రం బల్లలు ఇరిగిపోతాయి. దేవుడు అన్నాడు మీలో చాలామంది బోధకులు కాకుండా ఉండుటే మంచిది. చెప్పుతున్న నీవు అనుభవించాలి, చెప్పుతున్న నువ్వు ఆ శ్రమల గుండా వెళ్ళాలి.
ఉచితంగా చెప్పడం ఎంతసేపు అండి? ఎవరికైనా ఎన్ని కౌర్లన్నా చెప్పొచ్చు. నిజంగా స్థితి నీకు వచ్చిందంటే తట్టుకోగలుగుతావా? ఏంటి తట్టుకోగలుగుతావా? ఏడ సార్ అనుకుంటేమి కానీ ఏడ నిలబడగలుగుతాం, అనుకుంటేం కానీ సతికిల పడిపోతాం, అనుకుంటేం కానీ జారిపోతుంది. ఇన్ని విషయాలు మన జీవితాలు. కానీ యోబు జీవితాలు ఇవేమైనా ఉన్నాయా? 4 విషయాలు. నెంబర్ 1, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడువాడు. 4వది, చెడుతనమును విసర్జించువాడు. 4 విషయాలు. ఈ 4 ఒకటైనా నీకుందా? మరి ఇంత నిక్కర్సిగా భక్తి చేసిన వాడికే ఏం తప్పలేదంట? శ్రమ, శోధన. మరి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత చెప్పండి? యోబు లాంటి తలనొప్పండి, యోబు లాంటి కడుపు నొప్పండి, యోబు లాంటి బేదులండి, యోబు లాంటి కాలు నొప్పులండి అని సాక్ష్యాలు చెప్తుండ్రు ఇంతకుముందు. యోబుకి కాలు నొప్పో, తలనొప్పో, పొట్ట నొప్పో, బేదులో రాలే. ఆయనకు వచ్చిన దాంట్లో ఎంత వచ్చినా నువ్వు తట్టుకోలేవు, పోతావు. ఏంటి? నిన్న నేను యూట్యూబ్ చూస్తుంటే కష్టము లేకుండా చచ్చిపోయే పెట్టిని కనిపెట్టారంట. ఏంటండి? కష్టము లేకుండా, నొప్పి తెలవకుండా చచ్చిపోయే సమాధి పెట్టిని. అది ఎవరికి ఉపయోగిస్తారని తెలుసా? హాస్పిటల్లో ఆఖరి స్టేజ్లో ఉండి ఇంకా భరించలేని వారి పరిస్థితులు ఉంటాయి చూడు, అటువంటి వారిని ఆ బాక్స్లో పెట్టి నైట్రోజన్ లెవెల్స్ అన్నీ కూడా ఏం చేస్తారంట? ఆపేస్తే వాడు నిశ్శబ్దంగా అలా పడుకుని చచ్చిపోతారంట. చూసారు ఎన్ని విచిత్రాలు వచ్చాయో, ఎన్ని విచిత్రాలు వచ్చాయో. నొప్పి తెలవకుండా చచ్చిపోయేది వచ్చింది, నొప్పి తెలిసి చచ్చిపోయేది వచ్చింది. ఇప్పుడు యోబు గారు దేవుని దగ్గర ఏమనాలా? ఎందుకులేనైనా ఎంత బతికినా నా బతికిట్ అయిపోయింది, నన్ను చంపేయి అనాలా? కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలో కూడా నేను చనిపోయింటే బాగుండేమో, అసలు నేను పుట్టకపోయింటే బాగుండేమో, ఈ శోధన నాకు రాకపోయింటే బాగుండేమో అనే మాట్లాడుతున్నాడు. కానీ నేను చచ్చిపోతేనే బాగుంటుందని ఎక్కడ కూడా అనలేదు. అందుకే మీరు జాగ్రత్తగా అధ్యాయాలన్నీ చదివితే దేవుడు అంటున్నాడు, ఓయ్ ఇంతవరకు ఏదో అవకాశం ఇచ్చావని అన్ని ప్రశ్నలు అడిగావు కదా, ఇప్పుడు నోరుమయ్యి, ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు నాకు సమాధానము చెప్పు. ఒకటే మాట అడిగాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంతే. ఏమైనా ఉందా సమాధానం? మనకి ఏమైనా ఉందా చెప్పండి? అంటే గాడ్ న్యూస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు. దేవుడు ఏం చేస్తున్నా కూడా ఆయనకి బాగా తెలుసు. కనుక ఆయన అంత అన్యాయము చేసే దేవుడు ఏమాత్రము కాడు, అన్యాయం చేసేవాడు ఏమాత్రము కాడు. నిన్ను ఎంతలో లేవనెత్తాలో, ఎంత లోతునకు దింపాలో దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే దేవునికి మొరపెట్టడము ధన్యకరం, ఉత్తమము. మనుషుల్ని వెతకొద్దు, దేవుణ్ణి వెతుకు. ఎందుకంటే సమస్తము ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. కనుక మనం ఏమాత్రము కూడా భయపడవలసిన పని లేదు. అందుకే ఇటువంటి కష్టాలు వచ్చినప్పటికీ యోబు కాబట్టి తన ధైర్యమును విడిచిపెట్టక దానితోనే ఉంటూ దేవుడిచ్చు గొప్ప బహుమానాన్ని యోబు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మోకరించి దేవుని అడుగుదాం. ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను? ఒకవేళ నిన్ను దూషించే స్థితిలో ఉన్నానా ప్రభా? ఒకవేళ నిన్ను నిందించే స్థితిలో ఉన్నానా? నాకు ఇవ్వబడిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోగలుగుతున్నానా, దుర్వినియోగం చేసుకోగలుగుతున్నానా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా.
నిజమే, నీవు అనుమతించకపోతే బాధలు మాకు రావు. ఆ బాధల నుండి మేము విడుదల పొందాలంటే నీకు మొరపెట్టక తప్పదు. నీకు మొరపెట్టే వారిగా మేము ఉండే కృప దయచే. మేము ఎక్కడ సరి చేయబడాలో అక్కడ మమ్మల్ని సరిచేసి నీ కృపలో బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నేను ఎక్కడ సరి చేయబడాలో, బిడ్డలు ఎక్కడ సరి చేయబడాలో మేము సరి చేయబడుతూ నిన్ను ఎప్పుడు దూషించక నిన్నెప్పుడు గణపరిచే స్థితిలోనే మేముండే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. శక్తితోనూ బలముతోనూ నింపి నడిపించమని ఈ మాటలు మా హృదయాలు భద్రపరుచుకుని నీ కృపలో ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.